రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీ హిందువులను రెచ్చగొడుతుందని వాద్రా మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వాద్రాకు చెప్తున్నా బీజేపీ వాళ్ళు సహనంతో ఉన్నారని, మా సహనాన్ని పరీక్షించవద్దని తెలిపారు. టెర్రరిస్టులపై మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మదరసాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఓల్డ్ సిటీకి మెట్రో రాలేదంటే మొదటి ముద్దాయి కేసీఆర్, రెండో ముద్దాయి ఓవైసీ అని విమర్శించారు. ఎంఐఎం వల్లనే ఓల్డ్ సిటీలో ముస్లింలు వెనకబడిపోతున్నారని ఆరోపించారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత 2-3 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి పలు సంఘటనలు దురదృష్టకరం, బాధాకరమైనటువంటి సంఘటనలు. జిన్నారంలో కానీ, గుమ్మడిదల్లో కానీ ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంతతని దెబ్బతీసేటువంటి కుట్రలు తయారు చేస్తూ ఉన్నారు. దానికి ముక్కుపచ్చలారని చిన్నారులతో మొదలుకొంటే మదర్సాలు నడిపేటువంటి పెద్దల దాకా ప్రతి ఒక్కరి ప్రోత్సాహం దాని వెనకాల ఉండడం అనేది దురదృష్టకరం. హిందూ ధర్మం పరమత సహనాన్ని పాటించమని చెప్తా ఉంది. అహింస పరమో ధర్మ అని చెప్తా ఉంది. దాని అర్థం మీరు ఏం చేసినా మేము భరించమని కాదు. అదే శ్లోకంలో చివరికి చెప్తారు, నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి హింసనే ఆయుధంగా వాడాల్సిన సందర్భం వస్తే తప్పకుండా హింసని ఆయుధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అదే శ్లోకంలో చెప్తారు. చాలామంది మనల్ని అహింస పరమో ధర్మ అని చెప్పి అక్కడికి ఆపేస్తారు. ఆ సెంటెన్స్ని పూర్తిగా చదివితే అదే సెంటెన్స్ లోపల కంటిన్యూటీలో చెప్తారు, అహింస పరమో ధర్మ ధర్మో హింస తదైవచ. ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు హింసనే నీ ఆయుధం కావాల్సి వస్తే వాడడంలో తప్పు లేదని చెప్తారు. అందుకని హిందువులంటే బాగా పరమత సహనం కలిగిన వాళ్ళని, శాంతంగా ఉంటారని, కాబట్టి హిందూ దేవాలయాల మీద ఒక రకమైనటువంటి క్రమ పద్ధతి లోపల దాడులు చేస్తామని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తామనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా, ఏ సంస్థలు చేపట్టినా దాన్ని భరించేటువంటి స్థితిలో ప్రస్తుతం సమాజం లేదు. రోజు రోజుకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ప్రజలని, హిందూ సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి రీతి లోపల ఉన్నాయి. ఇలా హిందూ సమాజం అంతా ఆలోచిస్తూ ఉంది. మనమంతా సెక్యులర్ అంటున్నాం, మనమంతా అందరూ బాగుండాలంటున్నాం, ఈ దేశం అందరిది అని చెప్తున్నాం. కానీ ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి దుర్మార్గులు, నీ ఖురాన్ వచ్చా, ఖురాన్ చదువుతావా, ఏమొస్తుంది నీకు, కలీమా వస్తుందా, చదువు అని చెప్పి మాట్లాడి నీ మతమేందని అడిగి పోయి మీ మోడీ గారికి చెప్పుకునేంత ధైర్యం వచ్చింది తీవ్రవాదులకనంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలా ఓట్లు లేవు, ఓట్ల కోసం మాట్లాడతలేం. అంబేద్కర్ గారి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రజలకు చెప్పేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి పార్లమెంట్ లోపల అవగాహన సదస్సుల్ని, చైతన్య సదస్సుల్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతా ఉంది. అదే అంబేద్కర్ గారిని అందరికంటే ఎక్కువగా అవమానించింది ఎవరు ఈ దేశంలో అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్పితే ఇంకొకరు కాదు. అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక జరిగినటువంటి మొదటి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇద్దరు కూడా కుమ్ముక్కై భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఓటమి కారణమైంది ఎవరంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులే. వాళ్ళు ఇలా శుద్ధులు చెప్తారు, అంబేద్కర్ని మావోడని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంబేద్కర్ గారిని మతం మారుమని చాలామంది, నిజాం నవాబ్ లాంటి వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని మతం మారమని అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఒకటే ఒక మాట చెప్పింది, ఈ దేశంలో పుట్టిన మతాలు మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలుగుతాయి తప్ప పరదేశంకి వచ్చినటువంటి మతాలు ఈ దేశాన్ని రక్షించలేవు అని చెప్పినారు. ఇది రఘునందన్ రావు మాట కాదు, ఇది సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి మాట. మరి మీరు బౌద్ధం ఎందుకు తీసుకుంటారంటే బౌద్ధం కూడా ఈ దేశంలో పుట్టిన మతం, బౌద్ధానికి కూడా ఈ దేశం మీద ప్రేమ ఉంది అని చెప్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేగాని ఇస్లాంనో క్రిస్టియానిటీనో స్వీకరించమన్న రోజు ఈ రెఫ్యూజ్డ్ ఇట్ బ్లేటెంట్లీ. ఎంత డబ్బు ఆఫర్ చేసినా, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా నా దేశంలో పుట్టిన ధర్మం అయితేనే నా దేశాన్ని కాపాడుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా నమ్మి పోరాడినటువంటి వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చాలామందికి తెలియని విషయాలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారు, రాముడు అంటే ఒక మతం అని, రాముడు అంటే ఒక విశ్వాసం అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి మిత్రులకి ఒకసారి రాజ్యాంగం ఒరిజినల్ పుస్తకం చూడండి.
భారత రాజ్యాంగ నిర్మాత లేదా భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి భారత రాజ్యాంగ పుస్తకాన్ని చదివితే దాంట్లో రాముడి బొమ్మలు వేసిరు. మరి అందరు చెప్తారు కదా రాజ్యాంగాన్ని ఎవరు రాసిరంటే అంబేద్కర్ గారు రాసిరని చెప్తారు, అప్పుడు కమిటీ వేసిరని చెప్తారు, దానికి చైర్మన్గా అంబేద్కర్ గారు ఉన్నారని చెప్తారు. మరి అంబేద్కర్ గారు రాసినటువంటి ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో భారత రాజ్యాంగం అనే పుస్తకంలో మీరు ఓపెన్ చేసి చూస్తే, ఒరిజినల్ పుస్తకాన్ని చూస్తే రాముడి బొమ్మలు ఉంటాయి, కృష్ణుడి బొమ్మలు ఉంటాయి, భగవద్గీత బొమ్మలు ఉంటాయి. అంటే దాని అర్థమైంది అంబేద్కర్ గారు హిందూ మతాన్ని వ్యతిరేకించారని ప్రచారం చేసేటువంటి దుర్మార్గులకి ఇది ఎందుకు కనబడదు అనేది ఒకసారి ఆలోచించాలి. మన మెదక్ వాళ్ళు ఉన్నారు. ఇందాక నేను వస్తూ మెదక్ నుంచి 5 ప్రయాణికులు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. పహల్గావ్ సంఘటన జరిగిన తర్వాత భయభ్రాంతులకు గురై అన్న ఇక్కడ మాకేం అర్థమైతే లేదంటే ఉదయం నుంచి నేను వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేస్తూ వచ్చిన. దాదాపు గంట సేపు మాట్లాడిన వాళ్ళందరినీ ఆ ప్రాంతం నుంచి పహల్గావ్ నుంచి పక్కకు వచ్చేస్తా ఉన్నారు. ఒక లేక్ ఏదో చూడడానికి పోదాం అనుకున్న వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని రేపు సాయంత్రంకి టికెట్స్ దొరికినాయి. దాదాపు 150 మంది వరకు తెలంగాణ యాత్రికులు ఉన్నారు అక్కడ. ఎందుకు పోయిన వాళ్ళంతా? పర్యాటకం లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉంటుంది? ఒక రకమైనటువంటి సిస్టమేటిక్ క్రైమ్ చేసేందుకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పడుతుంది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు అమెరికా లాంటి విదేశాల పర్యటనకు పోతాడో ఈ దేశంలో హింసను ప్రజ్వరిల్లే చేసేందుకు ఒక కుట్ర జరుగుతుంది. ఎప్పుడైతే ఎవరైనా బయట దేశం నుంచి పెద్దవాళ్ళు ఈ దేశానికి వస్తారో అప్పుడు ఈ దేశంలో శాంతి లేదని చెప్పేందుకని చెప్పి ఒక ప్రయత్నం చేస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబంతో వచ్చి ఈ దేశ చరిత్రను, ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలను, ఈ దేశ సంస్కృతిని ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిణామ క్రమంలో 27 మంది